హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్ చేయండి. 3 days నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అయితే కంప్లీట్గా స్టాప్ చేసేసాను. ఎంతమంది డైట్ స్టార్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. డైట్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేయడం. వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. ఇదైతే నాది నిన్నటి వ్లాగ్. కొంచెం రొటీన్ నాది బాగుంది. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ వచ్చేసి నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. మన మెంతుల్ని బాగా వాష్ చేసేసి జస్ట్ ఓవర్ నైట్ ఫుల్ నైట్ వచ్చేసి సోక్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తీసుకోవాలి. దాన్ని మళ్ళీ మనం వేడి చేయాల్సిన అవసరం లేదు, ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎంటీ స్టమక్తో తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది స్కిన్ హెల్త్కి మంచిది, హెయిర్ హెల్త్కి మంచిది, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ పీసీఓడి వాళ్ళకు కూడా చాలా మంచిది. నేను ఇంకా డ్రింక్ తాగిన తర్వాత మా చిన్నబాబు కొద్దిసేపు నిద్రపోయారు. సడన్గా నాకు టైం దొరికింది. సో ఫాస్ట్గా నేను వచ్చేసి నాకు తెలిసిన వర్కౌట్స్ ప్లాన్గా కాదు సడన్గా చేస్తున్నాం కాబట్టి, ఎప్పుడు ప్లాన్గా కాకుండా సడన్గా చేశాను అనుకోండి, సూర్య నమస్కారాలు చేసేస్తా. దానికైతే నేను ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేసి మళ్ళీ థింక్ చేసేకి అంత టైం ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు ఫాస్ట్గా మన పనులు చేసేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు సూర్య నమస్కారాలు చేసిన తర్వాత కొంచెం స్ట్రెచ్చింగ్స్, బెండింగ్స్ అవి చేశానమాట. స్లోగా చేయాలి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే స్లోగా స్టడీగా చేయండి. ఓన్లీ వాకింగ్, స్పీడ్ సైక్లింగ్, స్కిప్పింగ్ మాత్రం చేస్తే అస్సలు సెట్ అవ్వదు. నెక్స్ట్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి జావా తీసేసుకున్నాను. ఫుల్ గ్లాస్కి తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక్కటే కాదు, అంటే బ్రేక్ఫాస్ట్కి ఇది తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు ఏం తినకుండా అలా అంతా ఉండను. మిడిల్లో మళ్ళీ చిన్న స్నాక్స్ తీసుకుంటూ ఉంటాను. ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి మరీ తక్కువ ఫుడ్ తీసుకోవడము అలా అంతా చేయను. కావాల్సినంత తీసుకుంటాను అనమాట. బనానా తీసుకున్నాను. తర్వాత కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది, స్కిన్ని బాగా పెడుతుంది అనమాట, మంచి హెల్తీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను మంచిగా రైస్ తీసుకున్నాను. ఎప్పుడు కానీ రైస్ కంటే వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి చూడండి. రైస్ క్వాంటిటీ కంటే వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండడానికి చూడండి. నెక్స్ట్ వీడియోలో వెయిట్ ఎంత ఉన్నానో చెక్ చేసుకొని వెయిట్ కూడా రివీల్ చేస్తాను. ఇంకా వెయిట్ అయితే నేను ఈ వీడియోలో కూడా చూపించట్లేదు ఎంత వెయిట్ ఉన్నాను అనేసి. ఫస్ట్ మీరు సడన్గా అంటే ఇప్పుడు ఒక 80 kgs 90 kgs 80 kgs ఉన్నారనుకోండి, సడన్గా వచ్చేసి నేను 60 kgs అయిపోవాలి అనేసి అలా చూసుకోవద్దండి. 80 kgs ఉండేవాళ్ళు 60 అవ్వాలంటే దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక 5 kgs రెడ్యూస్ అవ్వాలి. ఆ 5 kgs రెడ్యూస్ అయ్యేటప్పుడు కూడా వచ్చి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సడన్గా ఫుడ్ అంతా తగ్గించేసి నీరసంగా అయిపోయేలాగా అలా చేయొద్దండి. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తెచ్చుకోవద్దండి. ఫుడ్ క్వాంటిటీ కొంచెంగా రెడ్యూస్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని ఆల్రెడీ చెప్పాను, అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. ఇంట్లో చేసుకునే వాటిలో కూడా ఆయిల్ కొంచెం తగ్గించాలి. ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసుకుంటే అది మంచిది కాదు. నెక్స్ట్ ఇంకా నేను లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్కి ముందుగానే కొంచెం పొమగ్రానేట్ ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైం చాలా డేంజర్, మనకి కంట్రోల్లో ఉండదు, క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. సడన్గా ఆకలి వేసినప్పుడు మనల్ని ఎక్కువ జంక్ ఫుడ్ అట్రాక్ట్ చేస్తుంది. జంక్ ఫుడ్డే బాగా తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ అయితే అస్సలు తినాలనిపించదు. ఇది నాకు చాలా టైమ్స్ జరిగింది. సో అందుకే ముందుగానే నేను పొమగ్రానేట్ సీడ్స్ ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఒక 5కి ఆ టైం మనకు ఆకలి వేస్తుంది కదా, సో 4:30కే మంచిగా ఫ్రూట్స్ తినేసామనుకోండి, ఆ టైంలో మనం జంక్ ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయొచ్చు. మీరు ఒక 1-2 weeks ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం వచ్చేసి చాలా కొంచెం కంట్రోల్లో ఉండదు మనకి. ఆ టైంని మనం కంట్రోల్ చేయొచ్చు. కొంచెం అన్హెల్తీ ఫుడ్ తినకుండా హెల్తీ ఫుడ్ తినడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ ఏదో ఒకటి ముందుగానే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోండి. మీలో ఎంతమంది ఇది చేస్తున్నారో, డైట్ చేస్తున్నారు అనేసి నాకు కమెంట్ చేయండి. మీ వెయిట్ ఎంత ఉన్నారో కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ 5 kgs టార్గెట్ అనమాట మంది. 5 kgs వెయిట్ని నేను ఈసారి వచ్చేసి 10 daysలో 5 kgs రెడ్యూస్ అవ్వాలి అలా పెట్టుకుంటున్నా. స్టార్టింగ్ 5 kgs రెడ్యూస్ అవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే మనం ఎప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, అవుట్ సైడ్ ఫుడ్ కట్ చేసేసిన ఫస్ట్ బాడీలో ఉండే వాటర్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ 5 kgs రెడ్యూస్ అయ్యేది చాలా ఈజీ. తర్వాత వచ్చి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేయాలి, వర్కౌట్స్ ఎక్కువగా చేయాలన్నమాట. ఆయిల్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేసి వర్కౌట్స్ డైలీ 1 hour అయినా వర్కౌట్స్ చేయాలి. వాకింగ్ మాత్రం చేస్తే వెయిట్ రెడ్యూస్ అనేది అంత ఎక్కువగా వెయిట్ రెడ్యూస్ అవ్వము. పీసీఓడి థైరాయిడ్ ఉండే వాళ్ళకి వచ్చేసి అంత ఈజీగా వెయిట్ రెడ్యూస్ అవ్వదు. స్టార్టింగ్ 5 kgs అయితే
అయితే కొంచెం ఈజీగా వెయిట్ రెడ్యూస్ అయిపోతాము. సో ఫస్ట్ స్టార్టింగ్ 5 kgs రెడ్యూస్ అవ్వడానికి నేను 10 days ప్లాన్ తీసుకుంటున్నాను అనమాట. 10 days నేను ఏమేమి తింటానో వీడియోస్ పోస్ట్ చేస్తాను. 10 days ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకొని వెయిట్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్కి నేను ఓట్స్ తీసుకునేసిన. నాకు ఓట్స్ ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. నైట్ సోక్ చేయలేదు, మార్నింగ్ సోక్ చేసి పెట్టేసి నైట్ డిన్నర్కి అది తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఇంకా నా ప్రెప్ వర్క్ కొద్దిగా చేసుకుంటున్నా. ఫ్రీగా ఉన్నప్పుడే, ఎవ్రీడే చేస్తాను కాదు, ఫ్రీగా ఉన్నప్పుడే వచ్చేసి బయోటిన్ డ్రింక్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ బయోటిన్ డ్రింక్ లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా తీసుకోవడానికి. ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఈ నట్స్ తీసుకుంటాను నేను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తిన్నాను అనేది ఇలా పోస్ట్ చేశాను మీకు. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కొందరు డైట్ చేస్తున్నాం అనుకొని కంప్లీట్గా రాంగ్గా చేస్తారనమాట. డే మొత్తం బాగా ఫుల్గా స్ట్రిక్ట్గా వచ్చి ఏం తినకుండా, అంటే ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అలా ఏం తినకుండా ఈవినింగ్ టైంలో వచ్చేసి స్వీట్స్ తినడమో లేకపోతే సమోసా తినడమో ఇంకేదన్నా చిప్స్ తినడమో ఇలాంటివి చేస్తారు. సో మీ బాడీని కన్ఫ్యూజ్ చేయొద్దండి. మీరు చేయాలనుకుంటే, వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకుంటే అవన్నీ కట్ చేసేయండి. లేదు అనుకుంటే ఇంకా ఒక 1 week టైం తీసుకొని స్లోగా ప్రిపేర్ అయ్యి తర్వాత చేయండి. డైట్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ అది కొంచెం ఇది కొంచెం తినేసి వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు అనేసి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ నాకు కమెంట్ చేయొద్దండి. నేను డైట్ చేస్తున్నా కానీ వెయిట్ రెడ్యూస్ అవుతుందని. డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరీ వెయిట్ రెడ్యూస్ అవుతారు, అందులో డౌటే లేదనమాట. సో వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.